బుడమేరు మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. జనావాసాలను ముంచేసింది, మనుషుల ప్రాణాలను తీసింది, పంట పొలాలను సర్వనాశనం చేసింది. 10 రోజులుగా ప్రళయ గర్జన చేసిన బుడమేరు బెజవాడ వాసులను బజారున పడేసింది. బెజవాడ వాసులను బుడమేరు ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. 10 రోజులుగా ప్రళయ గర్జన చేస్తోంది. వరద తగ్గిందని అనుకునేలోపే మళ్లీ బుడమేరు బుసలు కొడుతోంది. 3 గంటలు పూడ్చేసరికి కాస్త రిలీఫ్ దొరికిందనుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే వాన షాకిచ్చింది. విజయవాడలో కొండపోత వాన దడ పుట్టించింది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. దీంతో ఇప్పటికే పూడ్చిన 3 గంటలను యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. మళ్లీ ఎంత పెద్ద వానొచ్చినా విజయవాడ ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నారు. ఆయనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. కలెక్టర్ ఇదంతా మానిటర్ చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులు, సహాయక చర్యలపై గవర్నర్కు వివరించారు సీఎం చంద్రబాబు. వరదలు వచ్చిన వెంటనే తక్షణమే ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ అభినందించారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బుడమేరు వరద ప్రవాహానికి మట్టి దెబ్బలు అడ్డుపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో గండ్లు పడి పొలాలు నీట మునుగుతున్నాయి. గూడవల్లి దగ్గర బుడమేరు కాల్వలో మట్టి దెబ్బలు తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనులు చేపట్టింది. బుడమేరు వరద వరి, చెరుకు రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. గన్నవరం, కేసరపల్లి, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో బుడమేరు పొంగి పొర్లడంతో వందల ఎకరాల్లో చెరుకు, వరి పొలాలు నీట మునిగాయి. గన్నవరం, గుడివాడ వెళ్లే ప్రధాన రోడ్డు కూడా మూతపడింది. ప్రధాన రోడ్లపై బుడమేరు పొంగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. బుడమేరు వరద గన్నవరం పరిసర ప్రాంతాలలో వందల ఎకరాల్లో వరి పంటను ముంచేసింది. ఎకరానికి 25,000 వరకు ఖర్చు పెట్టామని, భారీ వర్షాలు బుడమేరు కలిసి తమను ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం నుంచి కంకిపాడు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై బుడమేరు ప్రవహిస్తోంది. దీంతో ఆ రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. కేసరపల్లి, ఉప్పలూరు, పునాదిపాడు, కంకిపాడు ప్రాంతాలకు పడవల ద్వారా వెళ్తున్నారు.